హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకైతే మరి కొత్త డిజైన్ తోటి వచ్చేసాను. ఈ చీరలో కలర్స్ అయితే 2 కలర్సే ఉన్నాయి. గ్రీన్ కలర్ శారీ పట్టు చీర, గ్రీన్ దానికి పింకు, గ్రీను పింకు గోల్డ్, పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. పింక్ కలర్ బ్లౌజ్ మీద ఇంకా మనం గ్రీను గోల్డే ఉంది చీరలో, గ్రీను గోల్డే వేయాలి. అందుకనేసి ఎలా ఉంటుందా అని ట్రై చేద్దామనేసి బ్లౌజ్ కలర్ సేమ్ కలర్ కూడా యాడ్ చేసేస్తున్నా దీంట్లో. పర్లేదండి, మంచిగా వస్తుంది, పర్లేదు. గ్రీన్ కలర్ ఎక్కువ ఇవ్వాలి మనం. చూద్దాం. ఫ్లవర్స్ గ్రీను, ఆ లీవ్స్ కొన్ని గ్రీను, గోల్డ్ చిన్న చిన్న బూటీస్ కూడా వస్తున్నాయి. నిన్న ఒక బ్లౌజ్కి అలాగా మాకు ఆమెది బ్లౌజ్ నేను తీసుకోలేదు, మళ్ళీ ఆమెది బ్లౌజ్ కొంచెం పొడవే పెట్టినా ఇంకా పొడవు కావాలని, ఇంకా పొడవు అంటే ఇంకా డీప్ ఎక్కువ చేయమని అడిగారు. అట్ట చేసి దానికి టైం బాగా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడన్నా కొంచెం మంచిగా చూసి అన్ని బ్లౌజ్ది సైజు వాళ్ళకి ఎంత పొడవు కావాలా అనేసి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని వేస్తున్నాయి ఈ బ్లౌజ్. ఒకసారి అలాంటి ప్రాబ్లం వస్తే సెకండ్ టైం భయం ఉంటుంది కదా, అందుకని దానికి 1 వీక్ కష్టం. అప్పుడు ఒక డిజైన్ అనుకొని ఇంకొకటి అనుకొని ఇంకొకటి వచ్చింది. మళ్ళీ ఒకరోజు తీసుకొస్తే మళ్ళీ 1 డే. అందుకని అన్నీ చూసి అటు ఇటు వేస్తున్నా. ఫస్ట్ ఓన్లీ ఆ కలర్ వేసినప్పుడు అలా ఉంది, ఇప్పుడు గ్రీన్ ఫ్లవర్స్ అవి కూడా వేసిన. ఇది లాస్ట్ బోర్డర్ కూడా 2 కలర్లు వచ్చింది. గోల్డ్ పింకు గ్రీను 2 ఇచ్చేసిన దానికి కలరు. అది పింక్ గ్రీను బ్లూ. పింకు గ్రీను గోల్డ్ ఈ కలర్స్ ఇచ్చేసిన. బాగుందా మొత్తానికి. కొన్ని దీని మీద స్టోన్స్ కూడా పెట్టియాలి. ఉదయం స్టార్ట్ చేసిన, ఇంకా అవుతూనే ఉంది. ఈరోజు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దీని టైం ఏమో వాళ్ళకి వర్క్ వేయించుకునే వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకుంటారు ఎమ్మటే. ఇది వర్క్ చాలా థ్రెడ్ కటింగ్ ఉంది, మొత్తం థ్రెడ్స్ కట్ చేయాలి. వాళ్ళు కస్టమర్స్ ఏమో ఇదంతా అర్థం కాదు వాళ్ళకి. వర్క్ ఎంత టైం తీసుకుంటుందా, వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుందా అని, అంతకేస్తావా ఇంతకేస్తావా అని మాత్రమే అడుగుతారు. సరేనండి, ఇది మనకి బ్లౌజ్ మొత్తం అది హ్యాండ్ కంప్లీట్ అయిపోయేసరికి ఇలా ఉంటుంది. దీనికి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. కొంచెం మగ్గం లుక్లా కనిపించేలాగా చూద్దాం. ఈ థ్రెడ్స్ కట్ చేస్తే అయిపోతుంది. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంది చూడండి. ఈ చిలకకి ఒకటి ఇక్కడ స్టోన్, వైట్ కలర్ స్టోన్ మాత్రం కన్ఫామ్గా పెట్టాలి. అలా పెడితేనే మంచిగా ఉంటుంది కదా. దీనికి కూడా పైపింగ్ థ్రెడ్ వేద్దాం అనుకున్నా, కానీ అది 2 కలర్స్ కొంచెం కనిపిస్తుంది లోపల థ్రెడ్. ఇది బాగా ఎడల్పు వచ్చేసింది దానికి. అది వచ్చేసరికి అది సన్నగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ మీద ఇది కొత్త డిజైను, నెక్స్ట్ బ్లౌజ్ మీద ట్రై చేద్దాం ఒకసారి. ఇంకా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఈ థ్రెడ్స్ కట్ చేసి చిన్న చిన్న స్టోన్స్ పెట్టేసి అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇది బ్లౌజ్ పీసు వాళ్ళే తెచ్చుకున్నారు, నేను తీస్తాను ఒకటి. అవి కాకుండా ఇది వాళ్ళే తెచ్చేసుకున్నారు. ప్యూర్ సిల్క్ అంట. ఎలా ఉంటుందో చూద్దాం. 400కి ఎక్కువే పడిందంట ఈ బ్లౌజ్ పీస్. ఇది ఇంకొక హ్యాండ్ ఇంతవరకు కంప్లీట్ అయిపోతుంది. ఆ హ్యాండ్ అలాగా. చీర మొత్తం గ్రీనే ఉంది. చీర మొత్తం ఇదే కలర్. గోల్డ్ గ్రీను. అది బ్యాక్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూద్దాం. ఈ హ్యాండ్ ఇంకా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా 2 hours ఉంది ఈ హ్యాండ్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఉంది, అది కంప్లీట్ కావాలి.
ఈరోజు అవుతుందో లేదో డౌట్గా ఉంది. వాళ్ళు రేపటికి కావాలన్నారు బ్లౌజు. రాత్రే ఇచ్చారు, రాత్రే ఇచ్చి రేపటికి కావాలి అన్నారు. థ్రెడ్ కటింగ్ చేసిన మొత్తం ఇవి, ఇంకా మిగిలి కింద పడిపోయి మొత్తం వేసిన కొన్ని ఇవి చూడండి. కొంతమందికి వర్క్ ఎలా చేస్తుంది ఏంటి అనేది తెలియదు కదా. చూడండి చాలా బాగుంటుంది వర్క్, ఫినిషింగ్ చూడండి బాగా వస్తుంది. ఇవి చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కట్ చేసేటివి, అవి కూడా కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బై బై. బ్యాక్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే బాయ్.